హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. మరి స్కూల్ నుండి అయితే రాగానే మరి కావాలి స్నాక్స్ ఏదన్నా అనేసి పిల్లలైతే అన్నారు. మరి తినాలనిపిస్తది కదా! వాళ్ళకి కూడా బయట కొనుక్కుంటాము అనేసి అంటారు. బయట కొనుక్కునే బదులు మరి ఇంట్లోనే ఒక 10 మినిట్స్, 5 మినిట్స్ టైం తీసుకొని ఇలా చేస్తే మాత్రము మనకి మనీ సేవ్ అవుతుంది. అలానే హెల్తీ కూడా ఉంటారు. బయట చిప్స్ తిని మరి తిన్న వాళ్ళకైతే చాలా ఈ మధ్య స్టమక్ ఇన్ఫెక్షన్, స్టమక్ పెయిన్, ఈ మధ్య బిస్కెట్స్, ఈ చిప్స్ ఎక్కువైపోతున్నాయి. అలా కాకుండా మనం ఇంట్లోనే మరి టైం తీసుకొని చేసుకుంటే వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. సో చాలా మంచిది. ఆయిల్ కూడా మరి బయట ఆయిల్ కూడా అస్సలు బాగుండదు కదా! మనం ఇంట్లో వేసే ఆయిల్ కూడా మనకి బాగుంటుంది కాబట్టి సో ఇలా అయితే చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. సో ఇక్కడైతే గోధుమ పిండిని తీసుకున్నాను. గోధుమ పిండిలో కొంచెం కారం పొడి, ఉప్పు, పసుపు, కార్న్‌ఫ్లోర్, అలాగే కొద్దిగా బేకింగ్ సోడా వేసి ఇలా అయితే కలుపుకున్నాను. యాక్చువల్గా ఫస్ట్ అప్పల్లాగా చేద్దాం అనుకున్నా. మళ్ళీ అమ్మాయి అయితే ఇది చేద్దాం, అది చేద్దాం అనేసరికి మరి చిన్నగా రౌండ్గా అలా చకోడీ టైప్ అయితే చేసినాను. యాక్చువల్గా చకోడీ అంటే శనగపిండితో చేస్తారు. బట్ ఏంటంటే ఇక్కడ నేను గోధుమ పిండితో ఊరికే అలా ట్రై చేసినాను. మరి లాస్ట్ వరకు కామెంట్ అయితే అలా ఏం పెట్టకండి. సో నేనైతే ఇట్లా రౌండ్గా చేసి చిన్న చకోడీ టైప్ అయితే చేసి తర్వాత మరి శంకరపల్లీలు అంటారు కదా, వాటిలాగైతే ప్రిపేర్ చేసుకున్నాను. సో ఎలాగో కానీ మరి చాలా టేస్టీగా అయితే వచ్చినాయి. సో వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఎండ్ వరకు చూడండి. మరి ఇలా అయితే శంకరపల్లీలు అయితే చేసుకుంటాం కదా, స్వీటీ కూడా చేస్తారు, వీటితో కారం పొడితో కూడా చేస్తారు కాబట్టి సో ఇలా అయితే చేసి పెట్టండి. మీకు కూడా స్నాక్స్ తిన్నట్టుగా ఉంటుంది. సో ఇవన్నీ కాదు, ఏవైనా సరే మరి ఈవినింగ్ టైంలో చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మనీ సేవ్ అవుతుంది, అలాగే హెల్తీ కూడా ఉంటారు కాబట్టి ఇలా అయితే చేసి పెట్టండి. థ్యాంక్ యూ.